హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి అన్నం వడియాలండి. అన్నంతో చిన్న చిన్న వడియాలన్నమాట. ఈ వడియాలు అనేవి మనకి రైస్లోకే కాదు పిల్లలకి స్నాక్స్లా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి. ఈ అన్నం వడియాలు ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ముందుగా రైస్ అండి, రైస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. మనకి రాత్రి మిగిలిన అన్నంతో అయినా పెట్టుకోవచ్చు. అన్నం పాడవకుండా ఉంటే చాలన్నమాట. నేను రేషన్ బియ్యం ఉడికించి పక్కన పెట్టానండి. ఒక మిక్సీ జార్లో వేసాను. అలాగే రుచికి తగ్గట్టుగా గల్లుప్పు వేసుకున్నానండి. వేసుకొని కొద్దిగా అంత వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ పోయకూడదండి. చూసారు కదండి, ఈ విధంగా ముద్దలా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం పిండిని పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోద్దండి వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి పిండి అనేది. ఇందులోకి జీలకర్ర కొద్దిగంత, అలాగే పచ్చిమిర్చి అండి, ఈ విధంగా వేసి మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ పిండి అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వడియాలు పెట్టేసుకుందాం. ఒక కవర్ మీద ఈ విధంగా వడియాలు అనేది పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న వడియాలు పెట్టుకోవాలన్నమాట. రేషన్ బియ్యం కదండి, పిండి అనేది మనకి తిక్కుగా ఉంటుంది బాగాను. అందుకే గోరువెచ్చని నీళ్ళు పక్కన పెట్టుకొని ఈ విధంగా చేతిని నీళ్ళల్లో డిప్ చేస్తూ ఈ విధంగా వడియాలనేవి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతాయండి. ఈ విధంగా వడియాలు మొత్తం పెట్టేసుకున్నానండి. ఈ వడియాలు ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయన్నమాట. అంతేనండి, ఎంతో సింపుల్గా అన్నం వడియాలు అనేవి రెడీ అయిపోయాయి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.